హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్ గర్ల్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే వాటర్ ట్యాంక్లో వాటర్ లెవెల్ ఎలా చెక్ చేయాలి, ఎలా మనం తెలుసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంట్లోనే మనం వాటర్ లెవెల్ ఇండికేటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సో దానికోసం ఏంటంటే ఇట్లాంటి థమ్స్అప్ ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి 10 రూపీస్లో. సో అలాంటి బాటిల్ ఒకటి తీసుకోవాలి. అండ్ దాంట్లో పాటు మనం ఇక్కడ ఇసుక అనేది తీసుకోవాలండి. ఇసుక ప్లేస్లో మీరు చిన్న చిన్న రాళ్ళని తీసుకోవచ్చు. సో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ చిన్నదైతే సరిపోతుందండి, మరీ పెద్ద బాటిల్స్ అనేవి ఏం అవసరం లేదు. సో మీ దగ్గర పెద్ద బాటిల్ ఉంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర చిన్నగా ఉంది కాబట్టి ఇది నేను తీసుకున్నాను. సో ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఒక స్టోన్ అండ్ ఒక థ్రెడ్ కూడా చూపిస్తున్నాను. ఆ థ్రెడ్ అనేది మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలండి, ఎందుకంటే అది మనం ఎండలో వానలో తడుస్తూ అండ్ పాడవుతూ ఉంటుంది కదా. సో దానికోసం ఏంటంటే ఏదైనా నైలాన్ థ్రెడ్ అయితే బాగుంటుందండి. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉండాలన్నమాట, తెగకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బాటిల్లోకి ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న ఇసుక అనేది మెల్లగా ఫిల్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఒక క్వాంటిటీ వచ్చేసి ఏంటంటే, ఇందాక చూపించాను కదండి మీకు ఒక స్టోన్ అనేది, ఆ రాయి వెయిట్ కంటే మనం ఇందులో వేసే శాండ్ వెయిటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఆ రాయి వెయిట్ కనుక మీకు 100 గ్రామ్స్ అయితే దానికంటే ఎక్కువ గ్రామ్స్లో అరౌండ్ 150 గ్రామ్స్లో మీరు ఇక్కడ ఇసుకనే తీసుకోవాలి. మీకు ఎగ్జాక్ట్గా శాండ్ వెయిట్ ఎంత వేయాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, మీరు బాటిల్లో అప్రాక్స్గా శాండ్ అనేది ఫిల్ చేసుకున్నాక ఆ బాటిల్కి ఒక థ్రెడ్ కట్టి ట్యాంక్ లోపల వేయండి. వేసాక ఆ బాటిల్ అనేది మునిగిపోతే కనుక మీరు కొంచెం శాండ్ అనేది తీసేయాలి. బాటిల్ అనేది తేలేటట్టుగా ఉండాలండి ట్యాంకీలో ఎప్పుడైనా సరే. అలా తేలినప్పుడే మనకి ఎగ్జాక్ట్గా శాండ్ అనేది సరిపోయినట్లు లెక్క. సో శాండ్ నేను మెజర్ చేసుకుని ఇప్పుడు ఆ బాటిల్కి నేను థ్రెడ్ అనేది కట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను యూజ్ చేస్తుంది నైలాన్ థ్రెడ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ తెగదండి, సో గట్టిగానే ఉంటుంది. అండ్ మీరు కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉన్న నైలాన్ థ్రెడ్ తీసుకోండి. అండ్ చూసారు కదా, ఇట్లా థ్రెడ్ అనేది మనం టై చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే నేను చూపించినట్టుగానే స్టోన్ అనేది తీసుకోవాలండి. ఈ స్టోన్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న బాటిల్ వెయిట్ కంటే తక్కువ ఉండాలి. అండ్ ఈ రాయి అనేది కూడా మనకి థ్రెడ్ అనేది లాగే కెపాసిటీ ఉండాలి. అందుకని చెప్పి మీరు తక్కువ తీసుకోమన్నాను కదా అని చిన్న రాయి అనేది తీసుకోకూడదండి. ఆ రాయి బాటిల్ ఎప్పుడైతే తేలుతుందో మనకి ఆ థ్రెడ్ అనేది ఆ రాయి బరువుకి కిందకి రావాలండి. సో ఆ రాయి అనేది కెపాసిటీ అనేది ఆ తాడును లాగేంత కెపాసిటీ ఉండాలన్నమాట. సో అట్లా మీరు వెయిట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదండి, బాటిల్ నేను వాటర్లో వేసేసాను అనమాట. ఈ థ్రెడ్ అనేది ఏంటంటే మిగిలింది నేను అలా రాయికి చుట్టేసుకుని ఇలా వేలాడి తీస్తున్నానండి. సో ఇప్పుడు వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో నేను ట్యాంక్ మీద చూసారు కదా, గీతలు అనేవి గీసుకున్నాను అనమాట. అవి వాటర్ లెవెల్స్. ఆ వాటర్ లెవెల్ అనేది నేను చెక్ చేసుకుని మేము వాటర్ అనేది ఫిల్ చేసుకుంటాం. అండ్ ఇట్లా ప్రతిసారి మనం పైకొచ్చి ట్యాంకీ లెవెల్ అనేది చెక్ చేసుకోకుండా ఈ రాయి అనేది మీకు కనిపించేటట్టుగా కింద ఫ్లోర్లోకి వేలాడి తీసుకోవచ్చు అండి ఈజీగా. అప్పుడు ఆ రాయి లెవెల్ని చూసి మనం ట్యాంకీలో వాటర్ లెవెల్ ఎంత ఉన్నాయని ఈజీగా కనుక్కోవచ్చండి. సో చూస్తున్నారు కదండి ఇవాల్టి ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.